తరఫున పోరాటం కొనసాగిస్తున్నానని పేర్కొంటూ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నెలకు 100 రూపాయల గౌరవ వేతనం అందించి తనను చట్టసభకు పంపించాలని మరోతి శివగణేష్ విజ్ఞప్తి చేశారు. గత 20 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి ప్రజారోగ్య సమస్యలపై పోరాడుతున్నానని మరోతి శివగణేష్ తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు నెలకు 100 రూపాయలు గౌరవ వేతనంగా అందిస్తే ప్రజల ఆశీర్వాదంతో చట్టసభకు వెళ్లే వరకు ఈ సహకారం కొనసాగించాలని మీడియా ద్వారా అభ్యర్థించారు. ప్రజలు తమ మద్దతును ఫోన్ పే ద్వారా అందించవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జగ్గంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వత్సవాయి బాబు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ నక్క సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో దాదాపుగా 27-28 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ప్రత్యేకించి 20 సంవత్సరాలుగా ఏ పార్టీలోనైతేనేమి అపోజిషన్లోనే ఉన్నాను, అపోజిషన్లోనే పనిచేస్తాను. ఇప్పుడు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఓడిపోయినా గెలిచినా 2 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచిన నాయకులు వీళ్ళందరికీ నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తా ఉన్నాను ఇన్ఛార్జిగా పెద్దలందరి సహకారం. అయితే 20 సంవత్సరాలుగా అపోజిషన్లో ఉన్నాను. అనేక మంది నాయకులతో పార్టీలతో కూడా పనిచేశాను. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాను మిత్రులారా. ఇప్పుడు నా స్పెషల్ అపీల్ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 2,40,000 మంది ఓటర్ మహాశైలికి కూడా నా అపీల్, నా అభ్యర్థన, ఈ రోజు నా కంటెంట్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే 20 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను. అనేక అంశాల మీద పనిచేశాను, అనేక ప్రజా సమస్యల మీద పనిచేశాను. పోలవరం కెనాల్ మీద అయితేనేమి, తర్వాత దేవీ ఫిషరీస్ పొల్యూషన్ మీద అయితేనేమి, ఎల్లమెల్లి జెట్టి గ్రానైట్స్ పబ్లిక్ ఏదైతే బోర్వెల్స్ని కొలాప్స్ చేసే దాని మీద అయితేనేమి, పుష్కర మీద అయితేనేమి, ఈ పొల్యూషన్ మీద అయితేనేమి, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాల మీద ఫైట్ చేస్తా ఉన్నాను. ఎక్కడా తప్పు చేయలేదు, ఎక్కడ చెయ్యి చాచలేదు. తప్పు చెయ్యము, చెయ్యి చాచం. చాలా ప్రజలకి ప్రాణాంతకమైన అనేక పరిశ్రమలు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో వచ్చినప్పుడు పోరాటాలు చేస్తాం. ఆ పరిశ్రమల యాజమాన్యాలు, 1000 కోట్ల సంపద ఉన్న యాజమాన్యాలు మమ్మల్ని కొనేయడానికి విపరీత ప్రయత్నం చేశారు. ఎవరైతే ప్రయత్నం చేశారో అది ప్రజల మధ్యలో పెట్టాం. ఆ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చాం. వీళ్ళు మాతో బేరాళ్ళు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలతో మాట్లాడండి, మాతో మాట్లాడే పని లేదని చెప్పేసి క్లియర్గా ఉన్నాం. ఎప్పటికీ తప్పు చేయం, చెయ్యి చాసం. కాబట్టి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరినీ శివగణేష్ అనే నేను అభ్యర్థించేది, మీరందరూ నన్ను ఏదో ఒక రోజు 2029లో జగ్గంపేట శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తారని నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. అప్పటి వరకు నా బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజలైన మీదే. నేనేమంటున్నా అంటే ప్రతి ఓటరు నాకు 100 రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వండి. నేను ఎమ్మెల్యే అయ్యే వరకు నేను మీకోసం పనిచేస్తున్నాను, మీ తరపున ఉండి పనిచేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు 2,50,000 రూపాయల జీతం వస్తుంది. ఆ డబ్బులతో నేను కూడా గట్టెన్ అవ్వగలుగుతాను. అంతేగాని ప్రజల కోసం చేసే పనిలో మిగిలిన నాయకుల్లా ఎక్కడా తప్పు చేసే పరిస్థితి ఉండదు.